హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టేలెపెక్ ఛానల్కి మీకు స్వాగతం. మనము మహాభారతం జర్నీని కంటిన్యూ చేద్దాము. మనం చూసుకున్నట్లయితే లాస్ట్ వీడియోలో శకుంతల ఉపాఖ్యానం అనే పేరుతో నేను వీడియో పెట్టాను అనమాట. ఆ వీడియోలో మనము శకుంతలని దుష్యంత మహారాజు ఎలా పెళ్లి చేసుకుంటే వివాహం ఎలా జరిగింది, వాళ్ళిద్దరికి మధ్యలో అసలు ఎలా శకుంతలని కనుక్కున్నాడు అనేది మనం లాస్ట్ వీడియోలో చూసాము. ఈ వీడియోలో దాని నెక్స్ట్ పార్ట్ అనమాట. దీని టైటిల్ వచ్చేసి భరత జననం. అంటే భరతుడు అంటే మనకి మన దేశం పేరు కూడా భారతదేశంలో వచ్చింది. అంటే ఆయన పేరు కదా, అసలు ఆయనకి ఆ పేరు ఎలా వచ్చింది, ఆ నామధేయం ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, అసలు మొత్తానికి అసలు మన దేశానికి భారతదేశం అని ఎందుకు వచ్చింది అనేది కూడా ఈ దీంట్లో మనము చూడబోతున్నాం అన్నమాట. అసలు ఈ భరతుడు ఎవరు అనేది కూడా మనము చూస్తున్నాము. ఓకే, మనము ఎక్కడ ఆపాము? లాస్ట్ వచ్చేసి శకుంతలాదేవికి నేను వివాహానికి సంసిద్ధం చేసుకొని వస్తానని చెప్పి దుష్యంత మహారాజ్ చెప్పి వెళ్ళిపోతాడు. కణ్వ మహర్షి వచ్చి ఈ విషయం తెలుసుకుంటాడు. అక్కడ వరకు మనం లాస్ట్ వీడియోలో చూసాం. ఈ వీడియోలో మనము నెక్స్ట్ దాని తర్వాత కంటిన్యూషన్ చూస్తాం అనమాట. అలా అయిపోయిన తర్వాత ఆమె ఒక 3 సంవత్సరాల వరకు ఆ పుత్రుడిని మోసి 3 సంవత్సరాల తర్వాత కంటుందన్నమాట శకుంతలాదేవి ఆ పుత్రుడిని. ఆ పుత్రుడేమో చాలా బలవంతుడు, చాలా తెలివైన వాడు అనమాట, చాలా కరేజ్ ఉన్నవాడు కూడా అనమాట. చిన్నప్పటి నుంచే ఉండాల పెద్ద పెద్ద మృగాలతోనూ వాటిని ఆట వస్తువులాగా వాటితో ఆడుకుంటూ వాటిని కింద పెట్టి అణిచిపెట్టడం అలా చేస్తూ అలా పెరుగుతూ ఉంటాడు అనమాట చిన్నప్పటి నుంచే. ఆయన చాలా కరేజియస్ అన్నట్టుగా. ఎక్కడ అయినా కణ్వ మహర్షి దగ్గరే పెరుగుతూ ఉంటాడు. ఇలా ఇవన్నీ కూడా ఇదే కాకుండా బలిష్టము అవన్నీ చూసుకొని ఈయనకి సర్వదమనుడు అని నామధేయం చేస్తారనమాట. తన నామకరణం సమయంలో సర్వదమనుడు అని నామధేయం చేస్తారు. సరే, ఇలా నామధేయం చేసి అలా తన స్టడీస్ స్టార్ట్ చేసుకుని కంప్లీట్ చేస్తూ ఉంటాడు. యవ్వన వయస్సుకు వచ్చేసరికి కణ్వ మహర్షి శకుంతలను పిలిచి, నీ పుత్రుడు యవ్వన వయస్సుకు వచ్చేసాడు, తనకి యువరాజుగా ఛార్జ్ తీసుకోవాల్సిన టైం వచ్చేసింది అన్నట్టుగా. అంటే తనకి యువరాజు పట్టాభిషేకం చేయాలా, ఆ టైం వచ్చింది, మంచి సమయం అని అన్నట్టుగా శకుంతలకు చెప్తాడు కణ్వ మహర్షి. అలా చెప్పి శకుంతలని కన్విన్స్ చేసి దుష్యంతుని దగ్గరికి వెళ్ళమని చెప్తాడు. అలా కణ్వ మహర్షి తనతో పాటి కణ్వ మహర్షి యొక్క డిసైపుల్స్ ఉంటారు కదా, వాళ్ళని కూడా కొంతమందిని పంపిస్తాడనమాట. వీరందరూ దుష్యంత మహారాజు యొక్క పరిపాలిస్తున్నాడు కదా ఆ సిటీకి వస్తారు. ఆ సిటీకి వచ్చి ఆయన యొక్క అంటే మామూలుగా రాజుని కలవాలంటే మనము ఫస్ట్ ఉంటాయి కదా ఫార్మాలిటీస్ అన్నీ ఉంటాయి, మళ్ళీ వెంటనే కలవలేం కదా. అవన్నీ పూర్తి చేసుకొని కొంచెంసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట. వీళ్ళు కూడా అవన్నీ పూర్తి చేసుకొని కొంత సమయం తర్వాత వీళ్ళకి రాజుని కలిసే అవకాశం వస్తుంది. వీరందరూ కూడాను వెళ్ళి రాజును కలుస్తారు. రాజును కలిసినప్పుడు శకుంతలాదేవి చిన్నగా చెప్తుంది అనమాట. ఏమని? ఇతను మీ పుత్రుడు, మీరు నా కోసం వివాహం మీకు నాకు గంధర్వ వివాహం జరిగింది కదా, గంధర్వ వివాహం చేసుకున్నారు. అప్పుడు ఆ జరిగిన సమయంలోనే కలిగిన పుత్రుడే వీడు. వీనికి యువరాజ పట్టాభిషేకం చేయాల్సిన టైం వచ్చిందని మా పితృదేవులు చెప్పారు కణ్వ మహర్షి. కాబట్టి మీరు ఆ పని ఏదో చూడండి అన్నట్టుగా చెప్తే దుష్యంత మహారాజు అసలు ఆమె ఎవరో తెలియనట్టుగాను, అసలు ఎందుకు వచ్చింది, అసలు అక్కడ జరిగే సంఘటన ఏమీ పట్టనట్టుగాను ఉంటాడనమాట. అది చూసేసరికి ఆమె కొంచెం బాధ కలుగుతుంది. ఏంటి ఈయన ఎలా చేస్తున్నారు ఏంటి అనేసి, ఏంటి ఇలా ఉంది అని. సరే అని చెప్పేసి మళ్ళీ ఫస్ట్ రిజెక్షన్ అనుకున్నట్టుగా సెకండ్ టైం కూడా మళ్ళీ ఎత్తి, వీడు మీ పుత్రుడే, మీ పుత్రుడి కోసమైనా మీరు ఇలా నన్ను కరెక్ట్గా చూడాలి కదా, ఇలా మీరు నన్ను శంకించడం కరెక్ట్ కాదన్నట్టుగా అంటే కూడా ఆయన గుండె రాయితో చేసింది అన్నట్టుగా ఆయన పట్టించుకోవడం కలవడు, మాట్లాడాడు అనమాట. ఇంకా మూడోసారి కూడా అనేసరికి రివర్స్లో ఆయన, మీ స్త్రీలు ఇట్లా అబద్ధాలు చెప్పడాల్లోనే ఇలాంటి వాటిలలో మీరు చాలా ఈ ప్రావీణ్యులు కదా, నిన్ను నేను ఎలా నమ్మమంటావు, వీడు నా పుత్రుడే అని ప్రూఫ్ ఏంటి అన్నట్టుగా రివర్స్ క్వశ్చన్ చేస్తాడు. ఇది వినేసరికి ఆమెకి ఇంకా గుండె జారిపోతుంది అనమాట. ఏంటి ఎవరైనా ఇలా అంటే అంత చాలా పతివ్రత కదా శకుంతలాదేవి, తన భర్తనే అలా అనేసరికి ఆమెకి చాలా బాధ కలుగుతుంది అనమాట. తర్వాత చిన్నగా ఒక ఇంత అనుకున్నట్టుగా ఆమె
తన స్టోరీ జన్మ వృత్తాంతం మనం చూసాం కదా, తన జన్మ వృత్తాంతాన్ని ఆ జన్మ వృత్తాంతం అంతా చెప్తుందనమాట. చెప్పి గుర్తు చేద్దాం అనుకుంటుంది. ఇక్కడ ఇంకొక లైన్ కూడా ఇచ్చారు. ఏంటి అంటే, మర్చిపోయిన వాడికి గుర్తు చేయడం మనము మన విషయాలన్నీ చెప్తే గుర్తు చేయగలం కానీ, మర్చిపోయినట్టు నటించి లేకపోతే మనకి ఎవరు తెలియదు అని నటించేవాడికి మనం ఏమి చేయలేమని కూడా ఇక్కడ ఒక లైన్ రాశారనమాట. ఇది ఎందుకు అసలు నాకు ఫస్ట్ టైం చదివినప్పుడు ఏంది అసలు ఏంటి అనిపించింది. ఇది మళ్ళీ చివరిలో తెలుస్తుంది ఎందుకు ఈ లైన్ అనేది కూడా. ఓకే, అది అలా వృత్తాంతం చెప్పేసరికి ఆయన దుష్యంత మహారాజు, నువ్వు ఎవరు పుత్రికవు, మీ తండ్రి ఏమో కోపిష్టి, నీ తల్లేమో అంటే మేనక కదా, మేనక అంటే స్వర్గలోకంలో డాన్సర్ కదా, నర్తకి అన్నట్టుగా అట్లా డౌన్గ్రేడ్ చేస్తాడనమాట. మరి నిన్ను వాళ్ళిద్దరే వదులుకొనేస్తే నువ్వు అనాథగా పెరిగినావు అన్నట్టుగా ఆమెని రివర్స్లో తిడతారనమాట. అంటే మనం స్టోరీలో చూసాం కదా ఎలాగా వ్యాస మహర్షి మళ్ళీ మేనకకి పుట్టిన తర్వాత వ్యాస మహర్షి మేనక తనను వదిలేసి వెళ్ళిపోతారు కదా, అది కూడా తిప్పి పొడుస్తాడనమాట దుష్యంత మహారాజు. ఇది వినేసరికి ఇంకా ఆమె కంట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి. ఆమె అంటే ఈ ఫస్ట్ 3 సార్లు కూడా అంటారా ధర్మ వాక్యాలు ఎన్నో చెప్పింది అనమాట. అంటే చాలా ఉన్నాయి, అవన్నీ చెప్పామంటే అది ఓకే, ఒకసారి చదవడానికి బాగానే ఉంటుంది కానీ మనము దాన్ని డిస్కస్ చేసుకోవడం అంత ఇంపార్టెంట్ కాదని నేను అనుకుంటున్నాను. ఏమంత లేదు, అంటే మంచి పాయింట్సే చెప్పింది. ఓకే, ఈ విషయాన్ని చూస్తున్న మిగతా పెద్దలు మినిస్టర్స్ కానీ వాళ్ళందరూ కూడా ఒకంతకు ఆమె వైపే శకుంతల వైపే మాట్లాడాలని అనుకుంటారు. ఎందుకంటే తెలుసు వాళ్ళకు కూడా అర్థమైపోయింది సిచ్యువేషన్. కానీ ఏంటి, దుష్యంత మహారాజు కదా, ఆయనకి ఎదురు చెప్పలేరు అనమాట. ఆ పొజిషన్లో ఉంటారు. సరే, దీని తర్వాత ఇలా వాళ్ళ పితృదేవుని వీళ్ళని కూడా అనేసరికి శకుంతలాదేవి రివర్స్లో తిడుతుందనమాట. ఏంటి, మా తండ్రి వ్యాస మహర్షి ఆయనకంత గొప్పవాళ్ళు ఇంకొకరు ఎవరూ లేరు, మా తల్లి మేనక ఆమె కంటే ముఖ్యరాలు దేవతల్లో ఎవరూ లేరు అన్నట్టుగా వాళ్ళ పేరెంట్స్ని తను డిఫెండ్ చేసుకుంటుంది. అలాగే కన్నవ మహర్షి గురించి కూడా ఆయన కంటే అంటే శాస్త్రవేత్త ఎవరూ లేరు అన్నట్టుగా చెప్పి, నీకు నా మీద ఇంత ప్రేమ లేకపోతే నేనేం చేయలేను, నేను నా కొడుకుతో నేను వెళ్ళిపోతానని వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఇంకా అప్పుడు దుష్యంత మహారాజు కూడా అంటే మిగతా వాళ్ళు కూడా అనుకుంటారు ఆపుతాడేమో, కానీ ఆపడు, సైలెంట్గా ఉండిపోతారు. ఇలా ఆగిపోతే దివ్యవాణి అంటాం కదా, అది చెప్తుంది అనమాట. ఏంటి అంటే, ఈ పుత్రుడు నీ పుత్రుడే, ఈ పుత్రుడిని వదులుకొని నువ్వు పెద్ద తప్పు చెయ్యొద్దు, నీ పుత్రుడే అన్నట్టుగా దివ్యవాణి చెప్పేసరికి మొత్తం దివ్యవాణి చెప్పిందంటే మొత్తం రాజ్యమంతా వినిపిస్తుంది అనమాట. అట్లా అనమాట. అందుకు అలా చెప్పగానే అప్పుడు దుష్యంత మహారాజు అమ్మయ్య అనుకొని నిజం చెప్తాడు. ఏమని, నేనే కావాల్సుకొని ఇలా ఆపోజిట్గా మాట్లాడాను నీతో, నన్ను క్షమించు, నువ్వు కూడా నన్ను 2 మాటలు అన్నావు, పర్లేదు, నేనేం అనుకోను, మన పుత్రుని కోసమే కదా నేను ఇలా చేశాను. ఏంటి అంటే, దుష్యంత మహారాజుకి వీళ్ళిద్దరి వివాహము ఎక్కడో ఒక ఆశ్రమంలో జరిగింది కదా, కాబట్టి ఊరికని ఎవరో ఒకరు వచ్చి ఇతనే నీ కొడుకు, నేను నీ భార్య అంటే ప్రజలు ఒప్పుకోరు కదా. ఎవరో కూడా తెలియదు, నామం లేదు, ఏమీ లేదు, అసలు అడ్రస్ లేని వాళ్ళు వచ్చి ఏదో ఒకటి చెప్తే రాజు ఒప్పుకునేసాడంటే రాజు గౌరవం పోతుంది. ఒకవేళ ఆయన రాజు కాబట్టి ఒప్పుకున్న నెక్స్ట్ యువరాజుగా పట్టాభిషేకం చేసిన తర్వాత సర్వధమనుడికి ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఆయన రాజు కావడానికి ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. ఆయన రాజు అయినప్పుడు మిగతా మినిస్టర్స్ కానీ వాళ్ళందరూ సరిగ్గా చూడకపోవడం వినకపోవడం జరుగుతుంది కదా. అందుకే ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అని చెప్పేసి నేను ఇలా ప్రవర్తించాను, నన్ను క్షమించు అని చెప్తారు. సరే, ఇది ఇలా జరగగానే సరే ఏదో ఒకటి జరిగిపోయింది అన్నట్టుగా సరే వాళ్ళందరూ కలిసిపోతారనమాట. ఆ తర్వాత సర్వధమనుడికి నామధేయం వస్తుందన్నమాట. భరత అనే నామధేయం చేసి ఆయనకి యువరాజు పట్టాభిషేకం చేస్తారన్నమాట. అలా ఈ చిన్న స్టోరీతో మనము ఈ వీడియో అనేది కంప్లీట్ చేస్తున్నాము. అంటే భరత జననం చాలా పెద్ద స్టోరీ అనమాట. అది మొత్తం చేసామంటే అది దగ్గర 1/2 అవర్ వరకు వస్తుంది. మనము అంతసేపు వినడం అంటే ఒకే చోట ఉండి చాలా యాన్సెస్ట్రీ అంతా చెప్తారనమాట. అందుకు నేను ఇక్కడితో ఈ వీడియోని కంప్లీట్ చేస్తున్నాను. మళ్ళీ భరత జననం పార్ట్ 2తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ టిల్ ద లాస్ట్ ఆఫ్ వీడియో. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ మై వీడియో. Please subscribe to my channel Tale Epic. Thank you. See you in the next video.